తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతమవుతోంది. దీనిపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి తిరుమలకు చేరుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ద్వార దర్శన టికెట్ల జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 మృతి చెందారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. దీనిపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి తిరుమలకు చేరుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తొక్కిసలాటలో 6 మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ ఇవాళ తిరుమలకు చేరుకున్నారు. ఇక విచారణ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? గత నెల తిరుపతి రామానాయుడు స్కూల్ సమీపంలోనే పద్మావతి పార్క్ వద్ద తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకన్స్ ఇష్యూ సందర్భంగా ఏదైతే జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి రిటైర్డ్ జడ్జి ఎం సత్యనారాయణ మూర్తి శుక్రవారం రాత్రి తిరుపతికి వచ్చారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన ఈ రోజు టీటీడీలోని ఉన్నత స్థాయి అధికారులతో పాటు పోలీసులతోనూ అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది అందరితో సమావేశమయ్యే అవకాశం ఉంది. తర్వాత ఘటనా ప్రదేశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి టీటీడీ నిన్ననే మీడియా సమావేశంలో తెలిపింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మిగతా విచారణలు జరపకూడదనే ఆదేశాలకు అనుగుణంగానే తాము ఎలాంటి సంస్థాగత విచారణలు కూడా నిర్వహించలేదు. లోపాలను అయితే గుర్తించాము, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ సందర్భంగా ఆయన ఎవరితో మాట్లాడనున్నాడో అన్న విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అప్పట్లోనే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు 9వ తేదీ తిరుపతికి వచ్చిన సందర్భంగా తొక్కిసలాట్లో జరిగిన మృతుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వెంటనే అందులో అనుగుణంగానే విశ్రాంత జడ్జి సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేగంగా కూడా తన పని కొనసాగించడానికి వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఒక డిఎస్పీతో పాటు టీటీడీకి సంబంధించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశారు. వీరితో పాటు ఒక ఐఏఎస్ అధికారి ఏదైతే గౌతమి ఐఏఎస్ ను అదేవిధంగా ఎస్పీ అప్పట్లో ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడిని కూడా బదిలీ చేశారు. వీరితో పాటు సివి అండ్ ఎస్ఓగా పనిచేసిన శ్రీధర్ను కూడా బదిలీ చేశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. మృతుల కుటుంబాలకు టీటీడీ ఎక్స్గ్రేసియా ప్రకటించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఏదైతే టీటీడీలో ఉద్యోగం ఇవ్వడానికి, అదేవిధంగా గాయపడిన వారికి అందరికీ ఏదైతే నష్టపరిహారం కూడా అందజేసిన పరిస్థితి. అయితే ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద టీటీడీ దృష్టి సారించగా ఎక్కడ లోపం ఉంది, ఎవరిది లోపం అన్న విషయాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.